Praise the Lord. I hope you all are doing well. I just wanted to share with you all about a dream I got it yesterday morning, 24th October 2025. ఒక కళ ఏంటిదంటే వెరీ సూన్ లండన్ పట్టణం అంతా కూడా ఒక ఇస్లామిక్ ప్రాంతంగా మారిపోతుంది అని నాకు ఉదయకాలము అటువంటి కళ రావడం జరిగింది. అది ఎలా అంటే ఇప్పుడు హమాస్ ఏ విధంగా అయితే ట్రక్స్ మీద వాళ్ళు ఆర్మ్డ్ గన్స్ తీసుకుని వెళ్తున్నారో ఆ విధంగా లండన్ స్ట్రీట్స్లలో అటువంటి మనుషులు ఇస్లామిక్ పీపుల్ వారు అటువంటి వెహికల్స్ మీద గన్స్ పట్టుకొని వెళ్ళడము. అండ్ అది ఏ విధంగా ఉందంటే ఎక్కడైతే వారి యొక్క రిలీజన్ ఒక స్త్రీ కాకుండా వేరే మతపు స్త్రీ ఎవరైతే కనిపిస్తే వారిని ఆ హిజాబ్ వేసుకోవాలని వాళ్ళని ప్రెషర్ చేయడం. ఎవరైనా ఎటువంటి స్త్రీ అయినా ఆ ఒక హిజాబ్ లేకుండా తిరుగుతున్నట్లయితే వాళ్ళని కార్లలో ఫోర్స్ఫుల్ గా పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడము అటువంటి జరగడము. నాకు అటువంటి కళ రావడం జరిగింది. ఆ తర్వాత న్యూస్ లో కూడా చూస్తుంటే ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే బ్రిటన్ ఒక దేశం ఎప్పుడో అది ఇస్లామిక్ గా మారబోతుంది అని టేక్ ఆ కంట్రీ బ్యాక్ అని బ్రిటిష్ పీపుల్ ఫైట్ చేయడము ఇటువంటివన్నీ న్యూస్ లో జరగడం వింటున్నాం మనము. ప్లీజ్ డూ ప్రే ఫర్ లండన్, ప్రే ఫర్ బ్రిటన్. ఓవరాల్ గా వారి టార్గెట్, వారి ప్రణాళిక కూడా ఏంటిదంటే ఒట్టి ఒక ప్రాంతం ఒక పట్టణం కాదు కానీ మొత్తం త్రూ అవుట్ ద వరల్డ్ వైడ్ వాళ్ళు ఆక్రమించాలి అనేదే వాళ్ళ ఉద్దేశము. This should be an alarming and this should be awakening to all of us, especially as Christians. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి and be vigilant and be safe. మనం క్రైస్తవులుగా హింస అనేది రానున్న దినాల్లో చాలా 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 జరగబోతుంటది. క్రైస్తవ సంఘాలపై అలాగే క్రైస్తవులపై పర్సిక్యూషన్ ఇస్ కమింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హార్డ్. దయచేసి ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో ఆర్ సంఘాలకు వెళ్లకుండా ఉంటున్నారు, దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు బి యునైటెడ్. దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ గాడ్స్ ప్రెసెన్స్. దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ వన్ అనదర్. లెట్స్ స్టే యునైటెడ్, లెట్స్ స్టే టుగెదర్ and let's be prepared for the coming persecution.